నేనేం మాట్లాడలేదు, ధర్మం గురించి మాట్లాడాను, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈనాడు ఒక ఛత్రపతి శివాజీలాగా ముందుకు వచ్చేటంటే బాగానే ఉంది. అయితే ఒక వ్యక్తి సినిమా యాక్టర్గా అతను ముందుకు వచ్చాడు. తర్వాత భావితరాలకు అతను సినిమా యాక్షన్ అనేది జీవిత పరమార్థం అది. కానీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు ధర్మపరిష్ఠుడిగా మారాడు అంటే అతని తాలూకు గొప్పతనం తెలుసునా? అయితే హిందూ సమాజం ఏమైందో చూసుకోవాలి. ఎప్పటి నుంచో మనం నానుచుకుని ఉన్నాం హిందూ సమాజం అని. ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు కాదు, గత 98లో నేను 10వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా హిందూ ధర్మ రక్షణ గురించి మనం ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే మాట, హిందూ పరిరక్షణకు మనం మాట్లాడాలి. ఇతర మతానుస్వాదులు మనల్ని కించపరుస్తున్నాయి, ఆ కంచాన్ని పడుతుంది, ఎన్నో రకాల అవమాన పాలు అవుతున్నాం అని చెప్పి ఇప్పటికీ కూడా ఎప్పుడో చెప్పాను, చెప్పుతూనే ఉంటాను. ఇంకా ముందుకు పోరాటానికైనా త్యాగానికైనా సిద్ధంగా ఉండడానికైనా నాలాంటి వ్యక్తి ముందుకుంటాడు.